అందరికీ నమస్కారం. అప్పుడప్పుడు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మన ఫ్రెండ్ మొబైల్లోనో లేదా ఏదైనా కంప్యూటర్లోనో మన జీమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటాం. మన జీమెయిల్ ఐడి మన ఫోన్లో కాకుండా వేరే డివైజెస్లో లాగిన్ అవ్వడం వల్ల మనకొచ్చే ఓటీపీలు మన మొబైల్ నెంబర్కే కాకుండా మన జీమెయిల్ ఐడి కూడా రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో దీనివల్ల మనకు జరిగే ప్రమాదం కూడా చాలా ఎక్కువే. సో ఈ వీడియోలో మన జీమెయిల్ ఐడి మన ఫోన్లో కాకుండా ఎన్ని డివైజెస్లో లాగిన్ అయ్యింది, అది ఎలా చెక్ చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మనకు తెలియని డివైజెస్ కనుక లాగిన్ అయి ఉంటే దాన్ని ఎలా సైన్ అవుట్ చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ ఓపెన్ చేయండి. పైన ప్రొఫైల్ పిక్చర్ మీద టాప్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళండి. సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్లోకి వెళ్ళండి. కిందకి వెళ్తే యువర్ డివైజెస్ అని ఉంటుంది. మేనేజ్ ఆల్ డివైజెస్లోకి వెళ్ళండి. మీ జీమెయిల్ ఐడి ఏ ఫోన్లో కనెక్ట్ అయిందో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో మీకు తెలియని ఫోన్ కానీ లేదా పీసీ కానీ ఏదైనా కనెక్ట్ అయి ఉంటే యారో మార్క్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ సైన్ అవుట్ బటన్ చూపిస్తుంది. సింపుల్గా సైన్ అవుట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డివైస్ అనేది లాగౌట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.